అంటే మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేసిరు కాబట్టి సో అంటే హెల్త్ ఇష్యూ వచ్చింది మీకు. హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు చనిపోతానేమో అనే ఒక భయం అనేది వచ్చిందా? భయం ఎప్పుడు లేదు, చావు భయం లేదు నాకు. ఓకే. భయం ఉన్న భయం ఏంటంటే నా గురించి ఎవరు చెడ్డగా మాట్లాడుకోవద్దన్న కసి ఉంటుండే చిన్నప్పుడు. ఎందుకంటే నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు, నా వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అన్న ప్రెషర్ ఉంటుండే. అది ఎప్పుడు పోయిందంటే నా డివోర్స్ పెళ్లి టైంలో హెల్ప్ కోసము ఎవరికి ఫోన్ చేసినా అమ్మ నీతో మాట్లాడొద్దని చెప్పి నాతో ఎవరు మాట్లాడలే. ఓకే. అంటే వీళ్ళ గురించి ఆలోచిస్తూ నేను ప్రతిసారి నా డెసిషన్స్ అన్నీ అకార్డింగ్లీ తీసుకొని అలాగే ట్యూన్ చేసింది మా అమ్మ. నువ్వు ఏం చేసినా నలుగురు చెల్లెలు ఎఫెక్ట్ అవుతారో ఆలోచించి తీసుకో డెసిషన్ అని. ఓకే మంచిదే, బట్ అలాగే తీసుకున్నా. బట్ నాకు అంతే రెస్పాన్స్ రాలేదు కదా, ఎందుకు ఆలోచించాలి, నా ఇష్టాలు నేను ఎందుకు చంపుకోవాలి అని అక్కడి నుంచి పీపుల్ ప్లీజింగ్ నుంచి మానేసిన. ఓకే. సో కాబట్టి సో అంటే మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడే మనోళ్ళు ఎవరు పరాయోళ్ళు ఎవరు అనేది అర్థమవుతుంది. సో మీ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు సో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేశారు మీకు? అన్సార్ ఓకే. నన్ను 2 సార్లు సూసైడ్ అటెంప్ట్లోంచి కాపాడిండు. ఓకే. అన్సార్ లేకపోయింటే చచ్చిపోతున్నాను నేను 2 times. కదా సూసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ధైర్యం ఎట్లా వస్తుంది? ఒక మనిషికి ఒక భయం ఉంటుంది. అంటే అది సూసైడ్ చేసుకోవడానికి ధైర్యం అవసరం లేదు, విరక్తి చాలు. మనుషులు వేస్ట్, నాకు న్యాయం జరగట్లేదు, సేఫ్గా ఫీలింగ్ రావట్లేదు, నేను సంతోషంగా ఉండట్లేదు అనేది ఎక్కువ కాలం వచ్చేసరికి హెల్ప్లెస్నెస్ వల్ల వస్తుంది. అది వైరాగ్యంతో వస్తుంది. ధైర్యం అవసరం లేదు సూసైడ్, ఆవేశం చాలు. సో ఆ విషయంలో తప్పు చేసేస్తారు. అది హెల్ప్లెస్నెస్, తప్పు చేసేదాకా తీసుకొస్తారు మన చుట్టూ ఉన్న మనుషులు. ఓకే. ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ మీదే బ్లేమ్ చేస్తాను నేను, ఎవరైనా సరే.